ఫ్రెండ్స్ ఈరోజు 26 నడుం రోజు బ్యాక్ నెక్ డిజైన్ అనేది చెప్పబోతున్నా. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఓకేనా. ముందుగా బ్లౌజ్ పొడవు అనేది టోటల్ ఖర్చులతో పాటు కలిపి 14.5 తీసుకున్నాను. ఇప్పుడు మొదటగా నడుం లూజ్ అనేది 7.5 పెట్టుకున్నాను. తర్వాత 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 8.5 పెట్టుకున్నాను. పెట్టుకున్నాక అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాక ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది 6 పెట్టుకున్నాను. 6 పెట్టుకొని ఇక్కడ నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకున్నాక కింద కూడా నెక్ అనేది 2.5 మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక నెక్ డీప్ అనేది 8.5 మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి కింద నుండి పైకి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ సహాయంతో ఆ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి కిందకి ఈ విధంగా లైన్ గీసుకోండి నెక్ డిజైన్ కోసం. తర్వాత అక్కడ నుండి పైన మనం 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఈ గీతలో కలిసిపోవాలి. 2.5లో ఈ విధంగా గీసుకున్నాక నెక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు ఒక పీస్, ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుందండి ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఒక పీస్ వేసుకొని దాన్ని ముందుగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ మెయిన్ పాయింట్ దగ్గర మనం నీడిల్ని కింద పెట్టి ఈ విధంగా టర్న్ చేసుకుని కుట్టుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి. ఎటువంటి బకరాలు గట్రా ఏమి యూజ్ చేయకుండా ఓకేనా. తర్వాత కింద నడాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోండి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసాక ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకున్నాక మళ్ళీ పైనుండి నెక్కి తర్వాత కింద నడానికి ఈ విధంగా సన్నగా కార్నర్కి వచ్చేటట్లు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము కూడా వేసేసుకోవాలి కార్నర్కి. ఈ విధంగా వేసుకున్నాక మనకి బ్యాక్ టక్స్ కోసం ఉంచుకున్నాం కదా 1 ఇంచ్, దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వచ్చేటట్లు ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుండి పైకి 4 ఇంచెస్ ఉండేటట్లు మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయండి బ్యాక్ టక్స్ అనేది. తర్వాత ఇప్పుడు కాజా పట్టీ కోసం 3 ఇంచెస్ ఉండేటట్లు ఒక క్లాత్ని తీసుకొని దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసి లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేయండి. చేసుకొని నెక్స్ట్ దాన్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాక ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇదే విధంగా ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. హుక్స్ పట్టీది చేసుకున్నాక ఇప్పుడు 2 చూడండి ఎంత నీట్గా వచ్చాయో. కరెక్ట్గా నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్